హాయ్ హలో నమస్తే. ప్రస్తుతానికి మన సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ, చాలా ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధేశ్వర టెంపుల్. సో ఇక్కడ ఈరోజైతే పొద్దున రాత్రి టైంలో ఎప్పుడు జరిగిందో కానీ దొంగతనం హుండీ కొట్టేయడం జరిగింది. సో ఎవరైతే దొంగ ఉన్నాడో సో అతను ఉపయోగించినటువంటి పరికరాలు ఈ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ వీటితోనే తాళాలు పలగొట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నారు, మహారాజ్ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ చైర్మన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా రావడం జరిగింది, ఇక్కడంతా పలగొట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది దొంగ ఉపయోగించినటువంటి పరికరాలు. ఇది సుత్తె కూడా ఉంది, సుత్తె ఇరిగిపోయినట్టు ఉంది. ఇక్కడ అన్నీ వీటితో ఇవన్నీ తీసి పడేయడం జరిగింది. సో చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు చూసారు? 5 గంటలకు వచ్చారు. 5 గంటలకు వచ్చి చూసే వరకు బండి దగ్గర నిలబడి చూసిన తాళం మలు కొట్టింది ఉండే. ఎమ్మడినే 5 గంటలకు ఎమ్మడినే చైర్మన్ సార్కు ఫోన్ చేసిన తర్వాత కానిస్టేబుల్ తోలుకొని చైర్మన్ వచ్చేసిండు. వచ్చేసే వరకు అందరు జనాలు వచ్చి చూసిరు అనుకోండి అందరు. సో లోపల డబ్బులు తీసినట్టు ఏమో ఇక ఏం కింద ఏం పడలేదు, పడలే కింద ఏం పడలే పైసలు. చైర్మన్ సార్ చెప్పండి, ఎక్కడైతే ఎట్లా జరిగింది? ఇది 5వ సారి 6వ సారి ఎప్పటికీ జరుగుతుంది ఇది. సో 5వ సారి జరిగినప్పుడు ఎప్పుడైనా మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో చేసారా? మేము చేయలే. ఎఫ్ఐఆర్ నేను లేకుంటే కదా. మీరు కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు చేయడానికి ఏం లేదు. చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ పైసలు పడాయి ఉండిలో, ఇట్లా బ్లేమ్ వస్తుంది, మళ్ళీ సిద్ధేశ్వర్ది బ్లేమ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా దేవుని దగ్గర పైసలు పోవట్నే అని మళ్ళీ మంది పైసలు వేయరన్న దిక్కేలి, ఇవి ప్రాబ్లం దిక్కేలి, ఎవరు ఇట్లా అప్లికేషన్ ఇవ్వాలి దాన్ని ఫోన్ది. సో ఎట్లా పలగొట్టారంటారు? లోపల అది చైనల్ పెట్టి పలగొట్టిర్రు వాళ్ళు, మొత్తం ట్రై చేసారు వాళ్ళు, లాక్ పలగొట్టిర్రు కానీ లోపల లాక్ రాలేదు వాళ్ళకు. అది లాకు ఏముంటుంది అంటే లోపల గోద్రేజ్, అది అవతల లాక్ పలగొట్టిర్రు, లోపల లాకు గోద్రేజ్ ఉంది కదా, ఆ గోద్రేజ్ తాళం ఉన్న దిక్కెళ్ళి అది తీయనికి ఇంకా ఉంటుంది. ఇంకా తాళాలు ఉన్నాయి, వేరే తాళాలు ఉన్నాయి, దాని దిక్కెళ్ళి రాలేదు. రాకపోతే మీద చైనల్ వాళ్ళు చైనా పెట్టి అది ఇది అతోడి కొట్టితోని చైనా పెట్టి కొట్టి అది పొక్క పెట్టిర్రు. పొక్క కొడితే పైసలు అందనట్లా కనపడుతుంది. ఎందుకంటే చెయ్యి పోయింది కానీ పైసలు చెయ్యికి అందలేదు, కనిపిస్తున్నాయి కానీ అందలేదు. కొంచెం మనీ ఉంది. ఇంత దృఢమైనది ఎట్లా పలగొట్టారంటారు? ఇక దీన్ని చైనల్ అతోడా చైనాతో తీసుకొని కొట్టి పలగొట్టిర్రు. అది పలగొట్టిండు కానీ దానికి ట్రై చేసిండు కానీ రాలేదు. ఇక అందరు నిర్ణయం చేసి ఎట్లా అంటే ఎట్లా చేసి 10 మంది నిర్ణయం చేసి కమిటీ ఆలోచన చేసి చేసాం. ఏఓ గారికి 5 గంటలకు ఫోన్ చేసాము, ఇట్లా అయిందని చెప్పాము. ఎస్ఐసార్బి వచ్చాడు, ఎస్ఐసార్బి చూశాడు, అన్నీ చూసిండు. దాన్ని ఏఓసారి వచ్చినాక ఇప్పుడు నిర్ణయం చేసి దానికి ఏం చేయాలో దాన్ని కమిటీ మీదకి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సిద్ధేశ్వర దేవస్థానం దగ్గర హుండీ యొక్క పగలగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఈఓ గారు వస్తున్నారు. మా చైర్మన్ గారు మాట్లాడినట్ల ఇక్కడ ఇప్పుడైతే అమౌంట్ ఏం పోలేదు అని మా చైర్మన్ గారు చెప్తున్నారు. కాకపోతే పదునైన ఆయుధాలు ఉపయోగించి ఒక 2-3 గంటల పాటు శ్రమించి తీసినట్లు ఉన్నది ఇది. అందుకొరకే ఇక తదుపరి చర్యలు ఏమున్నాయో అది పోలీస్ స్టేషన్కు వదిలేస్తున్నాము. ఎస్ఐ గారు కూడా వచ్చిర్రు. వాళ్ళు నిందితులలో ఇట్లా మా 5-6 సార్లు కూడా పలగొట్టిర్రు. దీనిపైన చర్యలు తీసుకునాలి. తదనంతరం అన్ని పరిశీలించి తోవెంబడున్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించి చౌరస్తాకున్న సీసీ కెమెరాలు చూసి ఈ చర్యలు తీసుకునాలి. పని చేస్తలేవు అంటున్నారు. మరి ఈఓ గారు వచ్చే వరకు తెలియదు. ఆఫీసు తాళం చేయాలి ఈఓ గారి దగ్గర ఉంటాయి. వాళ్ళు వచ్చిన దాకా తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత తదనంతరం అవి చూసిన తర్వాత ఇక అక్కడ చూసి చైర్మన్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో దానిపైన మేము అంతా కట్టుబడి ఉన్నాము. ఎట్లా వచ్చింది స్టార్టింగ్?
స్టార్టింగ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చిర్రు, పాత గుడి పోయినరు. పాత గుడికి పోయి అక్కడ ఒక లింగం తీసుకుపోయి ఆడ బయట పడేసిండ్రు. గ్రామస్తులు చూసిర్రు, 4 గంటల గ్రామస్తులు చూసి మహారాజు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ డోర్ పలగొట్టింది ఉన్నది. మెయిన్ డోర్ పలగొట్టింది ఉన్నది. ఆ మెయిన్ డోర్ గుండా వాళ్ళు వచ్చి మహారాజు గారు లోపల రాకుండా 5-6 గంటల సుమారు 5-6 గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చి చైర్మన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చినందుకు చైర్మన్ గారు ప్రజాప్రతినిధులకు మరియు అంటూ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎస్ఐ గారు వచ్చి వాళ్ళంతా చూసిండ్రు. చూసి వాళ్ళు ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో చూస్తారు, లేకపోతే గ్రామస్తులు నిర్ణయించి దీనికి ఏం చేయాలనే విషయము చర్య కనీసం 6 సార్లు ఇప్పటిదాకా అయింది. ఎఫ్ఐఆర్ కాలేదంటున్నారు. మరి ఎఫ్ఐఆర్ ఇంతకుముందు ఫైల్ చేస్తే దాని నంబర్ ఇవ్వాలని గ్రామస్తులు మేము కోరుతున్నాము. ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, దీని వెనుక ఎవరు ఉన్నారు, ప్రతిసారి దొంగతనం కావడానికి కారణం ఏమది, అదంతా చెప్పాలని గ్రామస్తుల తరపున మేము కోరుతున్నాము. గ్రామస్తులు ఇప్పుడిప్పుడే అందరు జమ అవుతున్నారు. దీని తర్వాత ఇప్పుడు మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ అందరు గ్రామస్తులు కూడా రావాలని మీ ఎన్టీ న్యూస్ తరపున మేము కోరుతున్నాం.